క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం ఒంటెద్దుపల్లి విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు యాసగ్గారి అల్ఫోన్సా, వీరి అన్నయ్య కీర్తిశేషులు గురువర్యులు యాసగ్గారి ఇన్నారెడ్డి సంస్మరణార్థము వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు అల్ఫోన్సా గారికి ఆయురారోగ్యములు, వారి కుటుంబమునకు దేవుని దీవెనలు దయచేయమని యాసగ్గారి అల్ఫోన్సా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం పెద్ద కొట్టాల విచారణ. శ్రీ నాలి సుధాకర్, శ్రీమతి నాలి జయభారతి దంపతుల 29వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నాలి వెన్నెల వేదశ్రీలకు మంచి భవిష్యత్తు, నాలి అన్నమ్మకు మంచి ఆరోగ్యం మరియు నాలి రాజు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కార్డినల్గా 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు శ్రేష్ఠులు పూల అంతోనీ తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియచేస్తూ దివ్యబలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి చేరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఏలూరు పీఠాధిపతులు మరియు దివ్యవాణి టీవీ చైర్మన్ మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ పొలిమేర జయరావు తండ్రి గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయాలని ప్రార్థనా శుభాకాంక్షలు తెలియచేస్తూ దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఇంజమాల కరుణమణి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ ఆశీర్వాదం మనోజ్, హనీ, ఎలీజా, షారోన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న కనపర్తి సురేష్ కుమార్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభు పట్ల భయభక్తు గల మహిళ మెప్పును పొందును, ఆమె బిడ్డలు ఆమెను మహాధన్యురాలని కీర్తించరి, ఆమె పెనిమిటి ఆమెను మెచ్చుకొనును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా తల్లి శ్రీ సభ పునీత మౌనికమ్మ గారి యొక్క సంస్మరణ దినాన్ని కొనియాడుతూ ఉంది. పుణ్యవతి, దేవుడంటే అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి స్త్రీ 17 సంవత్సరాల పాటు తన కుమారుడైనటువంటి అగస్త్యను, అదే విధముగా తన భర్త అయినటువంటి సెలిస్టియన్ కోసము ఏ రకముగా తన జీవితాన్ని వారి కోసము త్యాగము చేసిందో తిరుసభలో మనము ఆమె గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆమె చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి పనులు, జీవించినటువంటి జీవిత విధానము దేవుని పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి జీవించినటువంటి గొప్ప స్త్రీ. ఒక తల్లిగా, ఒక భార్యగా తన జీవితాన్ని తన కుటుంబము కోసము త్యాగము చేసినటువంటి గొప్ప మహిళ.
మరి ఈరోజు మనము ఆమె యొక్క సంస్మరణ దినాన్ని కొనియాడుతూ ఉండగా ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క భార్య తమ కుటుంబాన్ని ఏ రకముగా మరి దైనందిన జీవితంలో ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నారో మరి ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. ఈ దివ్య పూజా బలులు యోగ్యముగా పాలు పంచుకొనడానికి, ఆ దేవునికి తోటివానికి విరుద్ధంగా ఏమైనా తప్పిదములు చేసినట్లయితే వాటినన్నిటి కూడా క్షమించమని పశ్చాత్తాపపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములపుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, శోకించు వారిని ఓదార్చు ప్రభుడవైన నీవు పునీత మౌనిక తన కుమారుడైన అగస్టీను హృదయ పరివర్తనము కోరుచు కార్చిన తల్లి కన్నీటిని కరుణతో అంగీకరించుతివి. ఈ పునీతురాలి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము కూడా పాపములను విస్మరించి నీ నుండి పాపమన్నింపును పొందుదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచూ పాలించు మా ప్రభుని మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వ విధముల వాక్కునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతులైతిరి. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. సహోదరులారా, దేవుని సంకల్పము వలన క్రీస్తు యేసు అపోస్తలునిగా పిలువబడిన పౌలును మరియు మన సోదరుడు సొస్తెనేసును కొరింథీలోని దైవ సంఘమునకు వ్రాయునది. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరపబడి ప్రతి స్థలమునందును మన ప్రభువునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆయన వారికిని మనకును ప్రభువు, మన తండ్రి దేవుని నుండియు ప్రభువు యేసుక్రీస్తు నుండియు మీకు అనుగ్రహమును శాంతియు లభించునుగాక. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన అనుగ్రహమును వసగెను కనుక మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలు అర్పింతును. ఏలయనా క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వవిధముల వాక్కునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతములైతిరి. క్రీస్తును గూర్చిన సందేశము మీ యందు ఎంతయో దృఢపడినది కనుకనే మన ప్రభువగు యేసుక్రీస్తు
ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్న మీకు ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు. మన ప్రభువగు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు ఆయన మిమ్ము తుది వరకు సుస్థిరముగా ఉంచును. తన కుమారుడును మన ప్రభువగు యేసుక్రీస్తుతో సహవాసమునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ ప్రభు ప్రభు నీ నామమును నీ నామమును సదా సన్నుతింతును. సదా సన్నుతింతును. ప్రతిదినము నిన్ను వినుతింతును. కలకాలము నీ నామమును సన్నుతింతును. ప్రభువు మహామహుడు, అత్యధికముగా కీర్తింపదగినవాడు. ఆయన మహత్యమును మనము గ్రహింపజాలము. అందరూ ప్రభు ప్రభువు నీ నామమును నీ నామమును సదా సన్నుతింతును. సదా సన్నుతింతును. తరతరముల ప్రజలు నీ చేతలను పొగడుదురు. నీ మహాకార్యములను ప్రకటన చేయుదురు. వారు నీ కీర్తి వైభవములను ఉగ్గడింతురు. నేను నీ అద్భుత క్రియలను ధ్యానింతును. అందరూ ప్రభు ప్రభువు నీ నామమును నీ నామమును సదా సన్నుతింతును. సదా సన్నుతింతును. జనులు నీ భయంకర కార్యములను ప్రశంసింతురు. నేను నీ మహత్యమును వెల్లడి చేయుదును. నరులు ఎనలేని నీ మంచితనమును పొగడుదురు. నీ కరుణను ప్రస్తుతింతురు. అందరూ ప్రభు ప్రభువు నీ నామమును నీ నామమును సదా సన్నుతింతును. సదా సన్నుతింతును. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు. నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు. నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 42వ వచనము నుంచి 51వ వచనము వరకు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 42వ వచనము నుంచి 51వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతను మేల్కొని ఉండి
తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండడు. ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. విశ్వాసపాత్రుడు వివేకవంతుడగు సేవకుడు ఎవడు? యజమానునిచ్చే తన ఇంటి వారందరికీ వేలకు భోజనము పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. యజమానుడు అట్టివానికి తన ఆస్తి అంతటిపై యాజమాన్యము వసుగునని మీతో నిజముగా చెప్పుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలం వరకు తిరిగి రాడని తనలో తాను అనుకొని తన తోడి సేవకులను కొట్టుటకు, త్రాగుబోతులతో తినుటకు, త్రాగుటకు మొదలెడును. అతడు ఊహింపని రోజులలో, యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని శిక్షించి వంచుకలతో జమకట్టును. అతడ జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకుందురు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి కూడా తన జీవితంలో దేవుని తెలుసుకోవాలని, దేవుని వెంబడించాలని, దేవుని అనుకరించాలని తాపత్రయపడుతూ ఉంటాడు. ఈ తాపత్రయపడటంలో తాను ఎంతవరకు దేవుని అంటి పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడో, దేవుడిని అనుకరించడానికి ఎంతవరకు సిద్ధపడుతూ ఉన్నాడో ఆలోచించలేకపోతూ ఉన్నాడు. ఒక పక్క తాపత్రయం ఉంది, దేవునితో ఉండాలని, దేవుని అనుకరించాలని. ఇంకొక పక్క ఆ ప్రభుని అంటి పెట్టుకొనడానికి మనిషి ప్రయత్నము చేయలేకపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవిస్తారో, దేవుణ్ణి అనుకరిస్తారో, దేవుని యొక్క వాక్యానుసారము జీవిస్తారో, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము జీవిస్తారో, దేవుడు అటువంటి వారిని మిక్కుడమగా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. దానికి తార్కాణమే ఈనాడు మనం చదువుకున్నటువంటి మొదటి పఠనము. పౌలు గారు ఆ కొరింథు సంఘానికి చెప్పినటువంటి వాక్యాలను మనం విన్నాం. మరి వాక్యములో చెప్పబడినటువంటి విధముగా, ఏలైనా క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వ విధముల వాక్యమునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతులైతారని చెప్పి పౌలు గారు చక్కగా పలుకుతూ ఉన్నారు మాటలు. ఎప్పుడైతే ప్రభువుని అంటి పెట్టుకుంటారో, ఎప్పుడైతే ప్రభువుని వెంబడిస్తారో వారి జీవితాలు ధన్యము. అందుకని ప్రభువు ఆ కొరింథు సంఘానికి చెప్పినటువంటి మాటలు, ప్రభువుని అంటి పెట్టుకుంటే, ప్రభువుని వెంబడిస్తే నీ జీవితాలు మీరు ధన్యము చేసుకోగలుగుతూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడా దేవుడు మరి దీవిస్తూ ఉంటాడని, ఆశీర్వదిస్తూ ఉంటాడని మాటల ద్వారా మరి వారికి తెలియపరచడాన్ని మరి వాక్యములో మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. నేను ప్రభువుని అనుకరిస్తూ ఉన్నానా? నేను ప్రభువుని మరి వెన్నంటే ఉన్న నడవగలుగుతూ ఉన్నాను, అంటి పెట్టుకుంటూ ఉన్నానా లేదని చెప్పి మరి ప్రతి ఒక్కరము కూడా ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ప్రియ విశ్వాసులారా, మరి దేవుడు ఈరోజు ఒక పునీతురాలిని మన ముందు ఉంచుతూ ఉన్నారు, పునీత మౌనికమ్మ గారు. ఆమె యొక్క జీవితాన్ని మనము చూస్తే, ఆమె జన్మించింది 331 సంవత్సరములో ఆమె జన్మిస్తూ ఉంది. చిన్న ప్రాయములోనే మరి ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహము చేస్తూ ఉన్నారు. ఒక అన్య మతానికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఇచ్చి వివాహము చేస్తూ ఉన్నారు. పెట్రిషియన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చి వివాహము జరిపిస్తూ ఉన్నారు. వీరికి 3 సంతానము. మరి వీరిలో పెద్దవాడైనటువంటి పునీత అగస్టీను గారిని మన తిరుసభ గొప్ప వేదాంత పండితుడిగా మరి కొనియాడుతూ ఉన్నాం. మరి వారి యొక్క జీవితాన్ని మనము చూస్తే, ఒక తల్లిగా అటు భర్త కానీ ఇటు కుమారుడు కానీ ఇద్దరు కూడా దేవునికి విరుద్ధముగా వారు జీవిస్తూ ఉన్నారు. దగ్గరగా 17 సంవత్సరాలు
వారు దేవునికి విరుద్ధముగా జీవిస్తూ ఉన్నారు. ఒక తల్లిగా, ఒక భార్యగా ఆమె జీవితము ఏ రకముగా వారి కోసం తాపత్రయపడిందంటే, ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతో, నమ్మకముతో దేవునికి ప్రార్థన చేసింది, దేవుని నమ్ముకుంది, దేవుని విశ్వసించింది. దేవుడు ఏదో ఒక రోజున నా భర్తని, నా బిడ్డను మారుస్తూ ఉంటారని చెప్పి అహోరాత్రములు మరి దేవునికి ప్రార్థన చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, 17 సంవత్సరాల తర్వాత భర్త మారుతూ ఉన్నాడు, కుమారుడు మారుతూ ఉన్నారు. తిరుసభకు తలమానికముగా ఒక వేదాంత పండితుడిగా మరి తన జీవితాన్ని మరి తిరుసభకు దేవునికి అంకితం చేస్తూ ఉన్నారు పునీత అగస్టీను గారు. ఈ మౌనికమ్మ గారు దేవుని అంటి పెట్టుకొని ఉంది, తన జీవితాన్ని దేవునికి సమర్పించింది, ఎన్నో బాధలు అనుభవించింది, ఎన్నో కష్టాలు అనుభవించింది. అటు భర్త చూస్తే విరుద్ధముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇటు కుమారుడు చూస్తే విరుద్ధముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా తన విశ్వాసాన్ని తాను కోల్పోలేదు, తన నమ్మకాన్ని తాను కోల్పోలేదు. దేవుని మీద భారం వేసింది, దేవుని మీద నమ్మకం ఉంచింది, నా దేవుడు గొప్పవాడని చెప్పి విశ్వాసం ఉంచింది. దేవుడు ఆమె జీవితంలో, వారి కుటుంబంలో మరి గొప్ప మేలును చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే మరి ఈనాటి సువిశేష పట్టణములో ప్రభు చెప్పినటువంటి మాట, జాగరూకులై ఉండు. మన అనుదిన జీవితంలో ఎల్లప్పుడూ కూడా వేచి ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని నమ్ముకున్నటువంటి వారిని, దేవుని వెంబడించేటువంటి వారిని దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టాడు, ఏనాడు కూడా వదిలివేయడు. ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పవలె దేవుడు కాచి కాపాడుతూ ఉంటాడు, వేచి ఉండాలి. ఈరోజు మనము సువిశేషములో మరి నమ్మిన బంటు, నమ్మని బంటుని గురించి మనం వింటూ ఉన్నాం. విశ్వాసపాత్రుడైనటువంటి సేవకుడు ఏ రకముగా ఉంటాడో, అవిశ్వాసంతో ఉన్నటువంటి సేవకుడు ఏ రకంగా ఉంటాడో మరి వాక్యములు దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నమ్మిన బంటు కర్తవ్యం కలుగుతూ ఉంటాడు, బాధ్యతతో ఉంటాడు, యజమానుని యొక్క మెప్పును కోరుకుంటూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా యజమానుడు చెప్పినటువంటి మాటకు కట్టుబడుతూ ఉంటాడు. నమ్మని బంటు ఏ రకంగా తన జీవితాన్ని విచ్చలవిడిగా మరి తన జీవితాన్ని తాను దీవిస్తూ ఉంటాడో మరి వాక్యముల స్పష్టముగా మరి దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈనాటి మొదటి పట్టణము, ఈ సువిశేష పట్టణము కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉదాహరణగా దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నారు. మౌనికమ్మ గారి జీవితాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నారు. ఒక తల్లిగా, ఒక భార్యగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసింది. పౌలు గారు చెప్పినటువంటి మాటలు విన్నాం, దేవుని అంటి పెట్టుకుంటూ ఉంటే మీ జీవితాలు ధన్యమవుతూ ఉంటాయని. సేవకుడిగా నీ జీవితాన్ని యజమానికి అంకితం చేస్తే దేవుడు నీ జీవితాన్ని 30 దంతలుగాను, 60 దంతలుగాను, 100 దంతలుగాను దేవుడు మరి దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రియ విశ్వాసులారా, ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. దేవుడు మనకి ఈ మానవ జీవితాన్ని ఇచ్చాడు, ఈ మానవ జీవితాన్ని వసుకుతూ ఉన్నాడు. మరి అనేక రకాలుగా ఆ ప్రభుని ఎంతవరకు మనం వెంబడిస్తూ ఉన్నాం, ఎంతవరకు మనం అనుకరిస్తూ ఉన్నాం, ఆ ప్రభు చెప్పినటువంటి మాటలను, ఆ ప్రభు చెప్పినటువంటి వాక్యాలను ఎంతవరకు మనం ఆచరణ పెట్టగలుగుతూ ఉన్నామా లేదని చెప్పి ప్రతి ఒక్కరము కూడా ప్రశ్నించుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా తమ జీవితంలో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి, దేవుడంటే విశ్వాసం ఉండాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటే దేవుని బిడ్డగా మనము దీవించబడుతూ ఉంటాము, ఆశీర్వదించబడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి, దేవుని మీద నమ్మకం ఉంచు. నీవు దేవుని మీద నమ్మకం ఉంచితే నీ జీవితాన్ని దేవుడు వృద్ధి చేస్తూ ఉంటాడు. దేవుని మీద అపనమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని నీవే నాశనము చేసుకుంటూ ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి, మన కర్తవ్యం ఏమిటి? పునీత మౌనికమ్మ గారు తన కర్తవ్యాన్ని తాను విడిచిపెట్టాలా. అటు తల్లిగా, అటు భార్యగా తన కర్తవ్యం ఏమిటో 100% కూడా నెరవేర్చింది. బాధపడింది, దేవునికి ప్రార్థన చేసింది, దేవుని అడిగింది, అహోరాత్రములు కూడా దేవునికి మనవి చేస్తూనే ఉంది, విడిచిపెట్టాలా. మరి ఈ రోజుల్లో ఎంతవరకు మనము దేవుని అంటి పెట్టుకుంటూ ఉన్నాం, ఎంతవరకు మనము దేవుని అనుకరించగలుగుతూ ఉన్నాం? దేవుడు ఒకటి చెబుతూ ఉంటే మనం ఇంకొకటి చేస్తూ ఉంటాం, దేవుడు ఒకటి ఆదేశిస్తూ ఉంటే మనం ఇంకొకటి నెరవేరుస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది కాదు. దేవుడు తన బిడ్డల నుంచి
అనగా మన నుంచి కోరుకునేటువంటిది ఆయనను వెంబడించమని, ఆయన అంటి పెట్టుకొని జీవించమని చెప్పి మరి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఈనాడు పిలుపునిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధముగా ఉన్నావా? దేవుణ్ణి ఈరోజు పిలుస్తూ ఉన్నాడు, తన చెంతకు ఆహ్వానిస్తూ ఉన్నాడు, తన వద్దకు రమ్మంటూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభుని వెంట పెట్టుకొని, ఆ ప్రభుని అంటి పెట్టుకొని జీవించమని చెప్పి మరి ప్రభువు మనందరినీ కూడా సహృదయముతో మరి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఈనాటి పట్టణాలన్నీ కూడా మనల గురించి చక్కగా చెప్పబడుతూ ఉన్నాయి. నీ జీవితాన్ని నీవు దేవునికి అంకితము చేయాలి, నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. మరి ఎంతకాలము బ్రతుకుతామో, ఎంతకాలము జీవిస్తామో ఎవరికీ కూడా తెలియదు. ఈ మానవ జీవిత ప్రయాణములో నీవు వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు దేవునితో వేస్తూ ఉండాలి. నీవు నడిచేటువంటి ప్రతి ఒక్క నడవడిక దేవుని వెంబడించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి తప్ప దేవునికి విరుద్ధముగా కాదు. ఈరోజు మనము పునీత మౌనికమ్మ గారిని స్మరించుకుంటూ ఉండగా ఆమె భక్తి ప్రతి ఒక్కరము కూడా ఒక తల్లిగా, ఒక భార్యగా నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుని యొక్క మార్గం నడిపించడానికి 100% కూడా మీరు ప్రయత్నం చేస్తే ఫలించగలుగుతూ ఉంటారు. దేవుని చేత దీవించబడుతూ ఉంటారు. సమయం కోసము ప్రతి ఒక్కరు కూడా ఎదురొచ్చవలసినటువంటి అవసరం లేదు. నీవు ప్రార్థన చేస్తే, నీవు దేవునికి విన్నవించుకుంటూ ఉంటే, నీవు దేవునికి సమర్పించుకుంటూ ఉంటే దేవుడు ఏదో ఒక రోజున నీ ప్రార్థన ఆలకిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎందుకంటే దేవుని నమ్ముకున్నటువంటి వారిని, దేవుని వెంబడించేటువంటి వారిని, దేవుని అనుకరించేటువంటి వారిని దేవుడు ఏనాడు కూడా చెయ్యి విడిచిపెట్టడు, ఏనాడు కూడా చెయ్యి వదిలివేయడు. తన బిడ్డలుగా ఆ ప్రభువుని అనుకరించడానికి సిద్ధముగా ఉండాలి, ఆ ప్రభుని వెంబడించడానికి సిద్ధముగా ఉండాలి. మరి దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నావా? దేవుని యొక్క పిలుపుని నీవు గ్రహించగలుగుతూ ఉన్నావు లేదని చెప్పి ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేయని ప్రియ విశ్వాసులారా, ఈరోజు దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు మనకి. దేవుడు మనకి అవకాశాలు దయచేస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. స్వరాన్ని వినండి, ఆయన మాటలు ఆలకించండి. ఆయన చెప్పేటువంటి మాటలు నా మంచి కోసమే, నా బాగు కోసమే అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుని వెంబడించడానికి, ఆయన అంటి పెట్టుకునడానికి నేను సిద్ధమని చెప్పి ప్రతి ఒక్కరము కూడా చెప్పగలుగుతూ ఉండాలి. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క స్వరము ప్రతి ఒక్కరు కూడా వినిపించబడుతూ ఉంది. మరి ఈరోజు దేవుడు ఈ మాట రూపంలో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య రూపంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పేటువంటి మాటలు నా మంచి కోసమే, నా బాగు కోసమే, నా జీవితాన్ని మార్చుకొనడానికి మరి దేవుడు ఈ వాక్య రూపంలో నాకు తెలియచేస్తూ ఉన్నారని చెప్పి గ్రహించండి. వాక్యము దేవుణ్ణి అంటి పెట్టుకొనడానికి దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి గొప్ప అవకాశం. ఒక మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వాక్యము చాలు జీవితాన్ని మార్చుకొనడానికి. మరి పౌలు గారు అదే చెబుతూ ఉన్నారు, మీరు దేవుని అంటి పెట్టుకుంటే మీరు ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటారు, మీరు ఘనముగా దీవించబడుతూ ఉంటారు, మీరు మెండుగా ఆశీర్వదించబడుతూ ఉంటారని చెప్పి మరి పౌలు గారు చెప్పినటువంటి మాటలు వింటూ ఉన్నా. మరి నమ్మిన బంటూ సేవకుడు ఏ రకముగా తన యజమాని అంటి పెట్టుకుని ఉంటే యజమాని యొక్క మెప్పును పొందగలుగుతూ ఉంటారు. మరి నీవు నేను కూడా మరి దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉంటే జీవితాలను ధన్యము చేసుకోగలుగుతూ ఉంటాం. ప్రియ విశ్వాసులారా, ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఈ కొద్దికరమైనటువంటి మాటలను మన మనసులో పదిలపరుచుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఒక నిర్ణయాన్ని, గట్టి నిర్ణయాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. ఆ నిర్ణయం ఏమిటంటే, ప్రభు నా జీవిత పర్యాంతము కూడా నిన్ను అంటి పెట్టుకొని జీవిస్తాను, ఎల్లప్పుడూ కూడా నేను అనుకరిస్తానని చెప్పి గట్టిగా నిర్ణయాన్ని తీసుకొని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజాబల ప్రత్యేకముగా మరి దేవుడు చెప్పినటువంటి ఈ మాటలన్నిటినీ కూడా మన మనసులో పదిలపరుచుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభుని వెంబడిస్తూ, ఆ ప్రభుని అనుకరిస్తూ ప్రభు యొక్క దీవెన, ప్రభు యొక్క ఆశీర్వాదాలను దేవుడు ప్రతి ఒక్కరిపైన నిండుగా మెండుగా కురిపించాలని భక్తితో, విశ్వాసముతో, నమ్మకముతో ఆ ప్రభుకి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.
స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా సొంతమేది నాది లేదు నిజము నా దేవా నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు స్వంతమేది నాది లేదు నిజము నా దేవా నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతును గాక. ఓ ప్రభువా, పుణ్యవతి అయిన పునీత మౌనికమ్మ సంస్మరణ నాడు మేము ఈ బలి అర్పణమును నీ సన్నిధికి చేర్చి ఉన్నాము. వీని ద్వారా నీవు మాకు పాప మన్నింపును శాశ్వత రక్షణమును దయచేయమని మనసారా వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్భుతమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీ గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసుకొచ్చున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదుమునందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీత బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి
స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము, లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాడుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమద పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానముకు తమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరూ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశములకు చేర్చుకొనము. మందరప దయచూపి దేవుని కనితలిగా మరియమాతతోను, ఆమె భర్తకు జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత మౌనికమ్మ గారితోను, ఆ దిన్ను నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరిస్తూ ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువు అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ప్రభుని యేసువా, మా పాపమును పాటింపక మీ తుది సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువు, శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమే యొక్క పాపమును పరిహరించడి వారు, దేవుని నుంచి భూలోకానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు. ఈ ప్రభు యొక్క విందుకు పిలువబడిన ప్రతి ఒక్కరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును మన నిత్యమునకు నడిపించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రభు విందు, ప్రేమ విందు, ఈ విందు జీవ విందు. ప్రభు విందు, ప్రేమ విందు, ప్రియమారాలోకి రండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారాలోకి రండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. సిలువను మోసిన యేసుని బాటను వీరుల నడుపును ఈ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమునసగును ఈ విందు. సిలువను మోసిన యేసుని బాటలు దీనుల నడుపును ఈ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమునసగును ఈ విందు. సోదర భావముతో, ప్రభు సేవా భావముతో, సోదర భావముతో, ప్రభు సేవా భావముతో విందులో పాల్గొనరారే, దీవెనలొందగరారే. విందులో పాల్గొనరారే, దీవెనలొందగరారే. ప్రియమారాలోకి రండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారాలోకి రండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను
నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. పరలోక రాజ్యము ఆనిముత్యములను వెతుకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు గొప్ప విలువ గల ఒక ముత్యమును కొనుగొని వెళ్ళి తన కొనదంతి అమ్మి దానిని కొనెను. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పుణ్యవతి అయిన పునీత మౌనిక గారి యొక్క సంస్మరణ దినమున మేము స్వీకరించిన దివ్య సంస్కారములో మాలో దివ్య ప్రేరణను కలిగించి మా అంతరంగమున దివ్య తేజముతో నింపునగాక. తద్వారా మేము పవిత్ర ఆశయములతో నీ రాజ్యంపై అధిక తృష్ణ కలిగి ఉందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. తోడ్పడిన తల్లి మా జీవితాన తోడుగరావా. కానా పల్లెలో తోడ్పడిన తల్లి మా జీవితాన తోడుగరావా. నీ ప్రేమ మాపై ప్రసరింపచేసి, నీ ప్రేమ మాపై ప్రసరింపచేసి మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. మా కోసం ప్రార్థించు మేరీ మాతా.